వంకాయ పులుసు పచ్చడి. పెద్ద వంకాయలు నూనె రాసి గ్యాస్ స్టవ్ మీద కాల్చుకోవాలి. ఆ తరువాత కాలినంత మటుకు పొట్టు మొత్తం తీసేసి ఆ గుజ్జునంతా ఒక డిష్లో ఉంచుకోవాలి. ఇట్లా తీసుకున్న గుజ్జును నెమ్మదిగా రోట్లో ఇలా తొక్కుకుంటే మెత్తగా వస్తుంది. తొక్కుకునేటప్పుడు పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ముందుగా పచ్చిమిరపకాయ ముక్కలు, బెల్లము, చింతపండు, ఇంకా కరివేపాకు, తిరగమాతకు కావాల్సిన దినుసులన్నీ రెడీగా పెట్టుకోవాలి. బగోనీలో తిరగమాతకు కావాల్సిన నూనె వేసుకొని తిరగమాత దినుసులు ఇట్లా మనం ముందుగా ఏర్పాటు చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేసుకొని ముందు వేగనివ్వాలి. వేగిన తర్వాత వంకాయ మిశ్రమాన్ని దీనిలో కలుపుకోవాలి. వెంటనే బెల్లము, చింతపండు రసం తీసుకున్నది కూడా దాంట్లో తిరగమాతలు వేసుకొని బగోనీలో బాగా కలయి తిప్పాలి. కొద్దిగా నీళ్ళంతా ఎగిరేదాకా కలయి తిప్పుకొని చివరికి కొద్దిగా పొడి కారం వేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇలా వంకాయ కాల్చి చేసుకున్న పులుసు పచ్చడి అన్నమాట. సాధారణంగా ఇలా కాల్చే ఓపిక లేకపోతే వంకాయ ముక్కలు వేయించుకొని కూడా ఈ రకంగా వంకాయ పులుసు పచ్చడి చేసుకోవచ్చు. ఇది వేడి అన్నంలో తిన్నా, చపాతీల్లో నంచుకున్న, ఒక రోజు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకుండా అందరికీ ఉపయోగంగా ఉంటుంది. మరి మీరు ట్రై చేస్తారు కదా, మరి ఈ రుచిని మీరు ఆస్వాదించండి. పద్మ రాము.